హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక చిన్న వీడియో అండి. కాలీఫ్లవర్తో మనము కబాబ్ ఎట్లా చేస్తామండి. యాక్చువల్లీ కాలీఫ్లవర్ కబాబ్ మనం బయట తింటే అంత బాగుండదు, అంత ఇదిగా ఉండదండి. మనం నేషనల్గా ఇంట్లో చేసుకునే కబాబ్ అండి. ఏం లేదు, కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, మళ్ళీ కొద్దిగా ఇది మొక్కజొన్న పిండి అండి, అంతే. లైట్గా మనం దాంట్లో గరం మసాలా కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా వేసి కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 అవర్స్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను 2 అవర్స్. ఇదిగో 2 అవర్స్ కలిపి పెట్టుకున్నాను. ఇలా ఉంది. నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కని నేను కబాబ్. ప్లీజ్ అండి, దయచేసి ఒక షేర్, సబ్స్క్రైబ్, ఒక కామెంట్ పెట్టండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అందరినీ పేరుగా ప్రొడ్యూసింగ్ చేసి తెలుసుకుంటానండి. నా జీవితంలో అర్థం మర్చిపోను. యాక్చువల్లీ నాది వీడియో ఇది కాదండి. నేను ఒక ట్రావెలర్ని. ముని ట్రావెలర్ ఎంఎస్ అని కొట్టారంటే వస్తుంది. నా పని అంతా మొత్తము దేవస్థానాలు చూపించడమేనండి. ఇండియాలో ఉండే దేవస్థానాలు చూపించడం. నా దగ్గర ఇప్పుడు బడ్జెట్ లేదు కాబట్టి ఎక్కడ పని లేదు, బడ్జెట్ లేదండి. హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంది, హెల్త్ బాగలేదు. నా ముందు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుందండి. నా ముందు వీడియోలో మొత్తం క్లియర్గా నేను చెప్పిన నా లైఫే మొత్తం చెప్పి, నా ట్యాబ్లెట్లు, నా లిస్టు, నా డాక్యుమెంట్స్ మొత్తం చూపించానండి. మీరు కావాలంటే వెళ్ళి చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది నా పరిస్థితి ఎట్లుందని. దయచేసి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్ చేసుకుంటారంటే నాకు ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అందరినీ అడుక్కుంటా ఉన్నాను. యాక్చువల్లీ నూనెలో వేసానండి, ఉడుకుతూ ఉంది. ఇదిగో సాయంకాలం టైము స్నేక్స్ అండి. పిల్లలకు చేస్తే మంచిగా తింటారండి, సూపర్గా. పిల్లలకు చేసేయండి, సూపర్గా తింటారు. ఇదిగో సూపర్గా ఉంటుంది. స్నాక్స్ మేరకు అంత బాగా తింటారండి పిల్లలు, సూపర్గా తింటారు. చేస్తామండి. ఉడికిపోయింది బాగా కాబట్టి చేస్తాం. చేసామండి, వేసి కలుద్దాం. ఇదిగోండి వేడిగా కబాబ్ అంటే పకోడా అండి. కాలీఫ్లవర్ పకోడా మనమే శుద్ధంగా కాలీఫ్లవర్ తెచ్చి మనమే మసాలా వేసి చేసామంటే ఇలా ఉంటుందండి పకోడా. నేను ముందుగానే చెప్పాను మసాలా ఏమేమి వేయాలని. ఏమి వేయద్దండి, కొద్దిగా శనగపిండి, కార్న్ఫ్లవర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఇంతే వేయండి. వేరే ఎక్కువ ఏమి వేయకండి. వేసి కలిపి ఒక 1 అవర్ ఇడిసేయండి. 1 అవర్ ఇడిసేసిన తర్వాత నూనె వేడవుతానే వేయండి. సూపర్గా ఉంటుంది. తిని చూడండి. తినిసి వేసి ఎలా ఉందని కామెంట్స్ చేయండి ప్లీజ్. దయచేసి మీ పిల్లలు కూడా పెట్టండి, ఆరోగ్యంగా ఉంటారు. అంగడి మసాలా ఏమి చేర్చకండి. ఇప్పుడు కబాబ్ మసాలా అది ఇది అని వచ్చింది, అది అంతా ఏమి చేర్చకండి. ఇది తినండి, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అండి, దయచేసి చెప్తా ఉన్నాను. నా వీడియో అసలు నేను ఎన్నో వీడియోలు పెట్టానండి, నాకు ఏ సబ్స్క్రైబర్ వస్తూ ఉండలేదండి. 1000 మంది సబ్స్క్రైబర్ నాకు వచ్చారంటే 1000 మంది చాలండి. 1000 మంది సబ్స్క్రైబర్ వచ్చారంటే దాంట్లో వచ్చే అమౌంట్లోనే నేను ఎక్కడ ప్రపంచంలో ఉండే దేవస్థానాలంతా చూపించగలుగుతాను అండి. నా డబ్బు పెట్టి దీనికి ముందు వీడియోలు తీసిందంటే నా సొంత డబ్బు పెట్టి నేను వీడియోలు
మొత్తం పెట్టానండి. నేను ఇంకా పనికి పోయే కూడా కాదండి, హెల్త్ ప్రాబ్లం, నాకు షుగర్ వేరే ఉంది, దానివల్ల చెప్తా ఉన్నానండి. 1000 మంది సబ్స్క్రైబర్ నాకు వచ్చారంటే మొత్తము దేవస్థానాలు ఇండియాలో ఏ మూలలో ఏ దేవస్థానం ఉందో మొత్తము చూపిస్తానండి. దేవస్థానంకి ఎలా వెళ్ళాలి, ట్రైన్లో ఎట్లా, బస్సులో ఎట్లా, టికెట్ ఎంత అవుతుంది, ఎట్లా వెళ్ళాలా, ఏం చేయాలా, ఎక్కడ టికెట్ తీయాలా, ఏ దేవస్థానంకి ఎట్లా పోతే దగ్గరగా ఉంటుంది, ఏ దేవస్థానంకి ఎట్లా పోతే దగ్గరగా ఉంటుంది, మీరు ఏదైనా ఒక్క దేవస్థానం పోతే దాని పక్కలో చుట్టూలో ఉండే దగ్గర దేవస్థానాలు ఎన్ని ఉన్నాయి, ఆ దేవస్థానంకి వెళితే మీరు ఎన్ని దేవస్థానాలు చూసుకొని రాగలుగుతారు, అక్కడ మీరేమన్నా రూమ్కి డబ్బులు ప్లేస్ చేయాలన్నా, రూమ్ తీసుకోవాలన్నా, లేదా దేవస్థానము రూములే ఉంటాయా, ఆ రూముల్లో ఎంత ఛార్జు, బయట రూములో ఉంటాయండి 1000, 2000, 500, 400 అట్లా ఉంటాయండి, కానీ దేవస్థానంలో అలా ఉండదండి. తిరుపతిలో కూడా మీరు చూసింటారా ఆల్రెడీ, దేవస్థానంలో ఎప్పుడు కానీ 100 రూపాయలు, 50 రూపాయలు, 200 దీని లోపలే ఉంటుందండి. ఒక్కరోజు స్టే చేస్తే మనము మినిమం 5 మనిషి, 6 మనిషి స్టే చేయొచ్చండి. ఇలా కొన్ని వీడియోలు, కొన్ని దేవస్థానాలు, కొన్ని రూములు అన్నీ డీటెయిల్గా మీకు చెప్పి డీటెయిల్గా చూపిస్తానండి. మీరు చూసి ఆనందిస్తారండి. ప్లీజ్ ఎక్కడా లైక్ చేయకుండా ఈ వీడియోని చూస్తారని ఆశిస్తూ మీ ముని అండి. ప్లీజ్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబర్ లేదు, దానివల్ల నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. పనికి పోయే కూడా కాదండి, ఇప్పుడు పనికి పోయే వీళ్ళు కూడా లేదు. దయచేసి ప్లీజ్ అండి, అందరికీ నమస్కారం చేస్తాను. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అందరికీ షేర్ చేసి ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. నాకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అండి, ఒక చిన్న పూర్ ఫ్యామిలీని బతికించిన వాళ్ళు అవుతారండి మీరు. నా లైఫ్ జీవితాన్ని బతికించిన వాళ్ళు అవుతారు మీ ద్వారా మీ పేరు అందరి దగ్గరే చెప్పుకొని చచ్చేదాకా మిమ్మల్ని అప్పుడు మరలాకునండి. అందరినీ చెప్పుకొని అన్ని దేవుళ్ళ దగ్గరే మీరు బాగుండాలా, మీ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటూ అందరు దేవుళ్ళని మొక్కుకొని అందరూ దేవుళ్ళతో మీరు బాగుండాలని మొక్కుకొని వస్తానండి. దీంతో సెలవు తీసుకుంటా ఉన్నానండి. అందరికీ నమస్కారం. హాయ్ అండి, ఈరోజు మనము గోపి మంజూరు చేసామండి. కొత్తగా విలేజ్ స్టైల్లో చేసాము. ఆ గోపి మంజూరి ఎలా చేసేది ఏమని కావాలంటే మీరు నా ఫుల్ వీడియో చూడండి. ముని ట్రావెలర్ ఎంఎస్ అని కొడితేనంటే వస్తుంది యూట్యూబ్లో. ఆ వీడియో వెళ్ళి చూసారంటే గోపి మంజూర అది విలేజ్ స్టైల్లో ఎలా చేయాలనేది మీరు క్లీన్గా తెలుసుకుంటారండి. ఎక్కడ కిప్ చేయకుండా చూడండి, కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తూ మీ ముని ట్రావెలర్ ఎంఎస్ అండి. యాక్చువల్లీ నాది ట్రావెల్ కాదు, కానీ నేను నాకు ఉండే పరిస్థితుల వల్ల ఇది చేస్తూ ఉన్నానండి. దయచేసి ఒక షేరు, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక్క కామెంట్ పెట్టండి ప్లీజ్.